చంద్రబాబు నాయుడు గారు 2 గంటల 51 నిమిషాలు అధ్యక్ష నిజంగా కనీసం ఆ 2 గంటల 51 నిమిషాలలో కూడా కొద్దో గొప్ప నిజాలు చెప్పిందంటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా పూర్తిగా గ్యాస్తో నిండింది అధ్యక్ష. పూర్తి గ్యాస్. చివరికి ఆయన మాటల్లో నుంచి స్పెసిఫిక్గా పోదాం అధ్యక్ష. డీవియేషన్ కాకుండా ఆయన చెప్పిన మాటల నుంచి క్లారిఫికేషన్స్ వరుసగా ఇచ్చుకుంటూ వస్తా అధ్యక్ష. చివరిలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు చివరి నుంచి వస్తే బాగా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అధ్యక్ష. చివరి నుంచి వస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు అధ్యక్ష? ఎన్సీఏఈఆర్ రిపోర్టు ఏం రాసింది చెప్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు he has given reply to the discussion. ఏమధ్యక్ష క్లారిఫికేషన్ అన్ని తప్పు అబద్ధాలు చెప్తా ఉంటే తప్పు చెప్తా ఉంటే అన్ని క్లారిఫికేషన్స్ రాటిఫై అవుతాయా? క్లారిఫికేషన్స్ రాటిఫై కావు కదా. అందుకని క్లారిఫికేషన్స్ లో we need to say what is the fact. క్లారిఫికేషన్ అడగండి అని చెప్తున్నా. అదే అధ్యక్ష, అదే అడుగుతున్నాము. క్లారిఫికేషన్ నే అడుగుతున్నాము. బ్రీఫ్ నాట్ ఎలాబొరేట్. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. అధ్యక్ష ఎన్సీఏఈఆర్ అధ్యక్ష రిపోర్ట్ ఇది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పేజ్ నెంబర్ 199 అధ్యక్ష. ఎన్సీఏఆర్ చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ పేజ్ నెంబర్ గుర్తు రాకపోతే గుర్తిస్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అధ్యక్ష కరప్షన్ లో. క్లారిఫికేషన్ విత్ ఎవిడెన్స్ అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈయన అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామన్నా. ఆహా, నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ని ఆయన చదివి వినిపించాడు ఇదే సభలో. కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకొని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారో తెలుసా అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్లో చదివాడు అధ్యక్ష. ఇంగ్లీష్లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు, అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటారో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటల అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్ అధ్యక్ష. ఇది ఇంకోటి అధ్యక్ష అవార్డులు వచ్చాయంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అవార్డుల గురించి మాట్లాడాడు అధ్యక్ష. ఇది క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష మనకు ఉండేటి 2 డిస్కామ్లు అధ్యక్ష. ఒకటి ఈస్టర్న్ డిస్కాము, ఒకటి సదర్న్ డిస్కామ్ అధ్యక్ష. సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. ఈస్టర్న్ డిస్కాము B+ ఇచ్చింది అధ్యక్ష 2014-15కి సంబంధించి. సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి కూడా 2014-15లో B+ వచ్చింది అధ్యక్ష. అదే 2015-16కి వచ్చేసరికి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ B+ నుంచి Bకి పడిపోయింది అధ్యక్ష. Bకి పడిపోయింది. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే మెయింటైన్ అయింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష 2014-15లో ఈ 2 డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, ఈ 2 కంపెనీలకు సంబంధించిన లాసులు 2400 కోట్లు అయితే అధ్యక్ష 2015-16కి వచ్చేసరికి ఇదే 2 పవర్ డిస్ట్రిబ్యూటరీస్ లాసులు 3900కి ఎగబాకాయి. మరి లాసులు పెరిగినందుకు ఈయనకు అవార్డులు ఇస్తారా? క్రైసిల్ రేటింగ్స్ తగ్గుతూ ఉంటే కనిపించడం లేదా? అయినా అవార్డు ఇచ్చామని చెప్తారు అధ్యక్ష. ఇది రెయిన్ గన్లకు సంబంధించి
చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందటి ఏమేమో మాట్లాడుతూ సభను తప్పుదో పట్టించారు, తప్పుడు ఎవిడెన్స్ అన్నారు. అధ్యక్ష ఇది జీవో నెంబర్ 19 అధ్యక్ష చదివి వినిపిస్తా. ఒక్కసారి జీవో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిలీజ్ అయిన జీవో చదివి వినిపిస్తా. అధ్యక్ష ఈ జీవో ఇచ్చింది కూడా అధ్యక్ష డేటు 13/2/2017 13th February 2017 జీవో ఇష్యూడ్ అధ్యక్ష రెయిన్ గన్లకు సంబంధించి చదువుతారు అధ్యక్ష. The Commissioner of Horticulture AP has submitted detailed proposals to provide protective irrigation to 10 lakh acres of standing crop during ensuing Kharif 2016 అంటే అయిపోయింది 2016 ఖరీఫ్ అయిపోయిన దానికి సంబంధించిన ఇది at 1 lakh acres per day in a dry spell period of 10 days, thereby covering 10 lakh acres. Accordingly, proposals were submitted with estimated cost of 103.50 crores towards hiring of technical manpower by MI companies for operation and maintenance of rain guns, sprinklers and oil engines, pumps, cost of hiring trucks, tractors for transportation of the system. అధ్యక్ష దీని అర్థం 10 రోజులకు సంబంధించి ఖరీఫ్లో 2016 జరిగిపోయిన ఖరీఫ్కు సంబంధించి జీవో 2017 ఫిబ్రవరి 13వ తారీఖున ఇచ్చిన జీవో. మరి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను సార్. Please wait. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సభ దృష్టికి అవాస్తవాలు అసత్యాల్ని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. అధ్యక్ష మొత్తం అయింది Please. వినాలా? Please. అసత్యాలు చెప్పినప్పుడు అవాస్తవాలు చెప్పినప్పుడు మీరు కానివ్వండి. కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. Please. టోటల్ గా ఖర్చు అయింది అధ్యక్ష 12 కోట్ల రూపాయలకు మించి. వాళ్ళు ఎక్కడైనా ప్రూవ్ చేయమనండి అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. కాలువ శ్రీనివాస చెప్పింది వాస్తవం. ఎక్కడైనా 12 కోట్ల రూపాయలకు మించి ఎక్కడైనా ఖర్చు పెట్టినట్టుంటే అవాస్తవాలు అసత్యాలు చెప్పడం కాదు, ప్రూవ్ చేయమనండి అధ్యక్ష. టోటల్ గా రెయిన్ గన్స్ కు 123 కోట్ల రూపాయలు ఎలకేషన్ ఖర్చు పెట్టింది. కొనుగోలుకు గాని ఖర్చుకు గాని ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అప్రూవల్ తీసుకున్నారు, ఖర్చు మాత్రం పెట్టలేదు. పెట్టింది కేవలం 12 కోట్లు. ఏదైనా మేము దీనికి మేము చెప్పేటువంటి దానికి మేము స్టాండ్ అవుతున్నాం. ప్రతిపక్ష నాయకులను అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు చెప్పినటువంటి అసత్యాల్ని ప్రూవ్ చేయమనండి. ఏ ఛాలెంజ్ కైనా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇదే రెయిన్ గన్లను పట్టుకొని అనంతపురంలో 4 రోజుల్లో కరువుపై దండయాత్ర చేసేసినాం. 4 రోజుల్లో కరువు వెళ్ళిపోయింది. అన్నీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. జీవో కూడా ఇచ్చింది 13/2/2017 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాంట్లో 2016కు సంబంధించిన కరువు గురించి అంశాలను రాశారు. మేము దీన్ని పెద్ద చేశాం కాబట్టి కాస్తో కూస్తో గవర్నమెంట్ భయపడి కాస్తో కూస్తో ఆమె తక్కువ డబ్బులు ఇచ్చాయి, కానీ లేకపోతే వరుసగా 103 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి అన్ని సన్నాహాలు చేసుకొని రెడీగా పెట్టుకున్న పరిస్థితి. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే డ్రిప్ కంపెనీలతో మళ్ళా 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు అప్పుడే యాన్యుటీ పద్ధతిలో ఒక ప్రపోజల్ తయారు చేస్తా ఉన్నాడు అని అంటే ఏ లెవెల్లో వీళ్లకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏ లెవెల్లో ఉన్నాయని చెప్పడానికి వేరే నిదర్శనాలే అవసరం లేదు అధ్యక్ష. జీవో ఇష్యూ చేసింది వీళ్ళ ప్రభుత్వం, మళ్ళీ మాట్లాడేది వీళ్ళే అధ్యక్ష. సభకు తప్పుదోవ పట్టించే అలవాటు కర్మ ఎవరికైనా ఉంది అని అంటే అది మాకు కాదు అధ్యక్ష. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే అటువంటి అలవాటు ఉంది అధ్యక్ష. గతంలో కూడా అధ్యక్ష ఇది అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి చర్చ జరిగేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 2-3 రోజుల పాటు చర్చ జరిగేటప్పుడు విపరీతంగా తప్పుడు లెక్కలని చెప్పిన తర్వాత చివరకు 3 రోజుల తర్వాత ఒరిజినల్ లెక్కలు తీసుకుని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూపించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు,
ఏమన్నారంటే తప్పుడు లెక్కలు చూపించడం మాకు అలవాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అధ్యక్ష. ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. Present subject. Come to the present subject, please. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష Please. ఇదే రకంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రభుత్వం అధ్యక్ష ఇదే మాదిరిగా మాట్లాడుతూ ఇక్కడ ఇంకొకటి చాలా అంటే అన్యాయమైన విషయం ఒకటి జరుగుతుంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ నిధులకు సంబంధించి కానీ మైనారిటీ నిధులకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించిన నిధులు కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఒక తప్పు జరుగుతుంది అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి కోర్ డాష్ బోర్డ్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీ ఫైనాన్స్ డాష్ బోర్డ్ అధ్యక్ష నుంచి తీసుకొచ్చిన డేటా 20వ తారీఖు ఫిబ్రవరి 2017 అంటే 20వ తారీఖు అధ్యక్ష. దీంట్లో ఒక్కసారి మీరు గమనిస్తే అధ్యక్ష ప్రతి డిపార్ట్మెంట్ లోను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ తప్పుదాం చంద్రబాబు నాయుడు ఉండండి ప్లీజ్ ఉండండి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్ పైన డిస్కషన్ జరిగింది. ప్లీజ్ లిజన్. డిస్కషన్ జరిగింది. ముఖ్యమంత్రి గారు వారికి రిప్లై ఇచ్చారు. దాని మీద క్లారిఫికేషన్ అడగండి. డోంట్ గో ఫర్ ఎనీ. మీరు మాట్లాడారు 63 నిమిషాలు మాట్లాడారు. ప్లీజ్ 63 నిమిషాలు మాట్లాడారు. సీఎం గారు రిప్లై ఇచ్చారు. దాని మీద క్లారిఫికేషన్ అడగండి మీరు. నో యూ కెన్ యూఆర్ గోయింగ్ టు అగైన్ రిపీటింగ్ ది టోటల్ స్పీచ్. నో ఎస్ అడుగుతున్నావు. కమ్ టు ది పాయింట్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష 20వ తారీఖు ఫిబ్రవరి 20th ఫిబ్రవరి 20వ తారీఖు ఫిబ్రవరి 2017 నుంచి కోర్ డాష్ బోర్డు తీసిన డేటా మైనారిటీస్ కి సంబంధించి అధ్యక్ష 623 కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్ లో వీళ్ళు ప్రవేశపెడితే 20వ తారీఖు ఫిబ్రవరి దాకా వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అని చూస్తే కేవలం 472.72 కోట్ల 94 లక్షల అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు వాస్తవం అయితే అదే రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు చూపించేసరికి సభలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూపించేసరికి మీరు చూపించేది ఏమిటంటే మొత్తం ఖర్చు పెట్టేసినట్టుగా చూపిస్తే ఉన్నారు. అంటే అధ్యక్ష ఇక్కడ తప్పేం జరుగుతా ఉందంటే అధ్యక్ష మీరు బడ్జెట్లో ఏదైతే చూపిస్తున్నారో రిలీజ్ చేసినట్టుగా అమౌంట్ చివరికి వచ్చేసరికి లాస్ట్ 1 month లోనో లాస్ట్ 20 రోజుల్లోనో లాస్ట్ 15 రోజుల్లోనో రిలీజ్ చేసేసినట్టుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత స్పెంట్కి వచ్చేసరికి మాత్రం అమౌంట్లు కనిపించవు. ఆ స్పెంట్ మనం చూసేసరికి స్పెంట్ ఎంత జరిగింది అని చెప్పి చూసేసరికి అది పుణ్యకాలం కాస్త కలిసి 3 నెలల తర్వాత మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఇది జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అధ్యక్ష ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బడ్జెట్లో మీరు 4066 కోట్లు ఖర్చు పెడితే మీరు ఫిబ్రవరి 20 దాకా మీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే 2847 కోట్లు మాత్రమే అధ్యక్ష. అదే మాదిరిగానే సార్ జగన్మోహన్ రెడ్డి గారు సభను బాగా తప్పు పట్టిస్తున్నారు సార్. ఆయన కరెక్ట్ చేసుకోవాలి సార్. బడ్జెట్ సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టిన మాట వాస్తవము. వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా 2005-6 సంవత్సరాల్లో 38 కోట్లు మాత్రం పెడితే ఇప్పుడు ఈ రోజున 840 కోట్లు బడ్జెట్ పెట్టినామంటే ఈ ప్రభుత్వానికి మైనారిటీల పట్ల ఎంత ఆపేక్ష ఉందో ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గత సంవత్సరం 710 కోట్లు బడ్జెట్లో పెట్టాము. అదనంగా ఇమాములకు మౌజల్స్కు 8 కోట్లు అదనంగా పెట్టాము. 718 కోట్ల 59,70,000 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. వాటిలో రిలీజింగ్ 7,52,55,82 అధ్యక్ష. ఖర్చు పెట్టిండేది రికార్డ్స్ చూపిస్తాము. 63 కోట్ల 10,01,000 రూపాయలు ఖర్చు పెట్టాము అధ్యక్ష. ఇంకా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. మొత్తం అన్ని ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. గతంలో వాళ్ళు కానీ చూస్తే 2009 సంవత్సరంలో 177 కోట్లు పెట్టారు. 158 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. అదేవిధంగా 2009-2010లో
223 కోట్లు పెట్టారు, దాన్ని 165 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాళ్ళ మాదిరి బడ్జెట్ ఎక్కువ పెట్టి తక్కువ కేటాయించలేదు, బడ్జెట్ తక్కువ పెట్టినా అవసరమైనప్పుడు ఇంకా ఎక్కువ తీసుకొని ఖర్చు పెట్టాము అధ్యక్ష. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అధ్యక్ష సార్ అవినీతి గురించి మాట్లాడారు అధ్యక్ష. ప్రపంచంలో ఎవరైనా 10th క్లాస్ పిల్లలైతే ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్ శిఖరం అని చెప్తారు అధ్యక్ష. ఈ ప్రపంచంలో రాజకీయ నాయకుల్లో అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే తలుపుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అధ్యక్ష. ఈయన అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం చాలా ఆశాస్పదంగా అధ్యక్ష. అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రం అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉంది. అభివృద్ధిలో 29 రాష్ట్రాలు గొప్పగా ఉంటే ఆయన మాత్రం ప్లీజ్ కంక్లూడ్. 1 మినిట్ అధ్యక్ష. ఓ చిన్న అధ్యక్ష, ఓసారి శ్రీకృష్ణుడు ధర్మరాజును దుర్యోధను ఇద్దరిని పంపిస్తారు అధ్యక్ష లోకాన్ని చూసినామని. ధర్మరాజు ఏమో లోకమంతా బాగా పచ్చగా ఉందని చెప్తాడు, దుర్యోధను ఏమో లోకమంతా అవినీతి అని చెప్తాడు. అట్లా ఆయన కోణం నెగటివ్ కోణం చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చక్కగా చెప్పారు. పవర్ గురించి మాట్లాడే అర్హత ఉంది అధ్యక్షులకు. 23.5 మిలియన్ ఓట్ల విద్యుత్ లోపం ఉంటే ముఖ్యమంత్రి దగ్గర వస్తానంటే తన చాకచక్యం వల్ల సర్ప్లస్ స్టేట్ రాయలసీమ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో సర్ప్లస్ స్టేట్ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకు తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, భగవంతుడికి తెలియదు. అట్లా ఉండేది అధ్యక్ష వాళ్ళ టైంలో. మొగుళ్ళేమో మోటార్ దగ్గర ఉండేవాళ్ళు, పెళ్ళాములు స్టార్టర్ దగ్గర ఉండేవాళ్ళు. ఈ రోజు పవర్ ఆ విధంగా తీసుకెళ్లి దాన్ని ఆశించేది పోయి దాంతో కూడా వేరే కోణాలు చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. బలహీన వర్గాల్ని నిర్వీర్యం చేశారు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అధ్యక్ష. 10 సంవత్సరాలు బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసేవాడు కానీ ₹1 కూడా ఖర్చు పెట్టేవాడు కాదు అధ్యక్ష. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి గతంలో 10 సంవత్సరాలు వాడు ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్లే అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 750 కోట్ల రూపాయలు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. అదే రకంగా ఈరోజు అధ్యక్ష బీసీలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి బీసీ సప్లాన్ కూడా ప్రవేశపెట్టి గత 2 సంవత్సరాల క్రితం 6,400 కోట్లు పెడితే అధ్యక్ష మొన్న 8,832 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఈ సంవత్సరం బీసీల కోసం 10,000 కోట్లు మరి బడ్జెట్ లో పెట్టినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజున 92 కులాలు ఉన్నటువంటి బీసీల్ని 139 కులాలు చేసి 1% కూడా రిజర్వేషన్ పెంచకుండా అన్యాయం చేసినటువంటి ఘనత వాళ్ళకే దక్కుతుంది అధ్యక్ష. ఇవాళ బీసీల గురించి మాట్లాడే అర్హత కానీ అలాగే అధ్యక్ష ఇవాళ విదేశీ విద్య ప్రవేశపెట్టాం. అదే రకంగా ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా ₹1 కూడా బకాయి లేకుండా 1,150 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే 1,150 కోట్ల రూపాయలు కూడా బకాయిలు కట్టి ఈ రోజు ఒక్క విద్యార్థి కూడా రూపాయి బాకీ లేకుండా చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈ బీసీలకు సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఇది 2017-18కి సంబంధించిన బీసీల అధ్యక్ష. ఇంతకు ముందే నేను చెప్పినా కదా అధ్యక్ష, ఈ ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బీసీలకు సంబంధించి 4,066 కోట్లకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 4,066 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెడితే ఫిబ్రవరి 20వ తారీఖు నాటికి 2,847 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితిని, దీన్ని వీళ్ళు ఏ రకంగా బడ్జెట్లో పెట్టింది ఒకటి చివరి నిమిషంలో రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఖర్చు పెట్టుకోకుండా పోయే పరిస్థితి నిదర్శనం ఇది అధ్యక్ష. ఇది బడ్జెట్ మీరు బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో మీరు ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేట్ ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ అధ్యక్ష 2016-17కు సంబంధించి 4,244 కోట్లు మీరు ఖర్చు చేసినట్టుగా మీరు ఇచ్చేసారు అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్స్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరే చూసుకోండి. ఫిబ్రవరి 20వ తారీఖు దాకా కోర్ డాష్ బోర్డ్ లో పెట్టిన డేటాను మీరే ఒక్కసారి తిరిగేయండి. జరుగుతా ఉన్నది ఏం జరుగుతా ఉన్నదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఆధారాలతో సహా నిదర్శనం చూపిస్తా ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఇది ఇక్కడే, ఇది ఒకటే కదా అధ్యక్ష. అధ్యక్ష 1 minute please.
Legislative Affairs Minister. Yes. 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 అధ్యక్ష, సరే రేపు ఎలాగా నా రిప్లై ఉంటుంది అధ్యక్ష, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అంటే ప్రతిపక్ష నాయకులకి అకౌంట్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంచేతంటే అక్కడెక్కడో తీసుకుని వస్తారు పాపం. ఆయన ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి అధ్యక్ష, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాయి ఆయన. అధ్యక్ష, ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేట్స్ చేస్తాం. బడ్జెట్ ఎస్టిమేట్స్ 16-17కి బడ్జెట్ ఎస్టిమేట్ అవుతుంది. తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాం, దాని బీఆర్ఓలు ఇస్తూ ఉంటాం. మరి ఇన్ఫ్లోస్ చూసుకుంటాం, అదేవిధంగా అవుట్ఫ్లోస్ చూసుకుంటాం. ఆ ఇన్ఫ్లోస్ని బట్టి అవుట్ఫ్లోస్ ఇస్తూ ఉంటాం. అంచేత ఇది బడ్జెటరీ మేనేజ్మెంట్లో, ఫిస్కల్ మేనేజ్మెంట్లో జరిగేటువంటి సిస్టమ్ ఇది. అంచేత ఆయన ఏదైతే చెప్తున్నారు February 20th ఇంత డబ్బులు ఇచ్చారు, అంత ఇంత రిలీజ్ చేశారు, ఇంత ఖర్చు పెట్టారు అంటారు. అదేవిధంగా తర్వాత BA అయిన తర్వాత డ్యూరింగ్ ది ఇయర్లో, ఎక్స్పెండిచర్ ఇయర్లో ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన తర్వాత RE ఎప్పుడు బడ్జెట్ తయారయ్యేటప్పుడు, అంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అంటే 17-18 బడ్జెట్ తయారైనప్పుడు, ఆ బడ్జెట్ తయారయ్యేటప్పుడు RE ఎస్టిమేట్ చేస్తాం. RE ఇప్పుడు ఖర్చు అయింది కాదు అధ్యక్ష, రేపు 31st March ఖర్చు అవుతుంది అనేటువంటిది ఎస్టిమేషన్. అది RE డెఫినెట్గా ఖర్చు అవుతుంది. ఏం చేతంటే ఎక్కువ స్కాలర్షిప్స్ ఉంటాయి అధ్యక్ష, SC కానీ, ST కానీ, BC కానీ, ఇవన్నీ కూడా మైనారిటీస్ కానీ ఎక్కువ అమౌంట్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కి వెళ్ళేటువంటిది ఉంటుంది. అంచేత ఆటోమేటిక్గా డ్రా చేసేస్తారు. ఆ డ్రా చేసేటటువంటి అమౌంట్ని ఫైనల్గా బడ్జెటరీ ప్రాసెస్లో, బడ్జెటరీ సిస్టంలో RE అనేటువంటిది 31st Marchకి ఇంత ఖర్చు అవుతుంది అనేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసిన తర్వాత అంచేత వారు చెప్పేది RE అంటే అప్పుడే ఖర్చు అయిపోయింది, అప్పుడే దాంట్లో వేసేశారు అనేటువంటి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని మాత్రం ఇక్కడ హౌస్కి కానీ, ప్రజలకు కానీ దయచేసి ఇవ్వద్దని మరీ కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా RE అయిపోయిన తర్వాత రేపు 31st March అయిన తర్వాత అకౌంట్స్ వస్తాయి. అకౌంట్స్ ఎప్పుడు వస్తాయి? CAG వాళ్ళు రికన్సిలియేషన్ చేసిన తర్వాత అకౌంట్స్ వస్తాయి. అప్పుడు యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది తెలుస్తుంది తప్ప ఇప్పుడే ఫిబ్రవరిలో పట్టుకుని మీరు ఖర్చు పెట్టలేదు, లేకపోతే ఎంతే ఖర్చు పెట్టారని చెప్పడం అనేటువంటిది అవగాహన లోపం అపోజిషన్ లీడర్కి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, నిజంగా వీళ్ళు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి సపరేట్గా మళ్ళీ వేరే కాలం పెట్టారు అధ్యక్ష. దానికి దీనికి సంబంధంలా, దీనికి సంబంధించి SC ST సబ్ ప్లాన్లు దీనికి సంబంధించి దానికి ఏం సంబంధంలా. వీళ్ళు ఇవాళ February 20వ తారీఖు దాకా ఖర్చు పెట్టింది ఏకంగా చూపిస్తూ March 20వ తారీఖున రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూస్తే క్లియర్ కట్గా ఖర్చు పెట్టేస్తాము అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉందనంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఈ February 20 నుంచి ఈ 20వ తారీఖు లోపు ఈ బడ్జెట్ పెట్టే టయానికి పెట్టే రోజుకి ఖర్చు పెట్టకపోయినా పెట్టేసినట్టుగానే క్లియర్ కట్గా రివైజ్ ఎస్టిమేట్లో చూపిస్తూ ఉంటే అంతకన్నా మోసం ఏం కావాలి అధ్యక్ష? నాకు అర్థం కావాలన్నా. ఇంతకుముందు అధ్యక్ష నేను ఇదే సభలో నేను అడుగుతా ఉన్నా, ఇదే సభలో ఇదే అధ్యక్ష, ఇదే దానికి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇదే సభలోనే నిన్ననో మొన్ననో ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్లో మీరు గమనిస్తే అమౌంట్ బడ్జెటెడ్, అమౌంట్ రిలీజ్డ్, అమౌంట్ స్పెంట్కు 3 కాలమ్స్ మీరు ఇక్కడే ఇదే క్వశ్చన్కి ఇచ్చినారు. ఒక్కసారి తెప్పించండి, ఆ క్వశ్చన్ మీద డిబేట్ జరిపించండి. క్లియర్ కట్గా వాళ్ళు అమౌంట్ ఏదైతే వాళ్ళు బడ్జెట్లో ప్రొవైడ్ చేశారో రిలీజ్ చేసిన అమౌంట్కు స్పెంట్ అమౌంట్కు ఎందుకు తేడా వచ్చింది? రిలీజ్ చేసిన అమౌంట్కు వాళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్ వాళ్ళు ఖర్చు పెట్టలేదు అని అంటే దాని అర్థం ఏంది? డిపార్ట్మెంట్ను వాడుకుంటున్నారు, దాని అర్థం డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు, ఆ తర్వాత ఖర్చు పెట్టడం లేదు అని చెప్పి క్లియర్ కట్గా అర్థం అవుతా ఉంది. ఇదే అసలు ఆయన గౌరవ ప్రతిపక్ష నాయకులు అడిగేది, ఆయన మాట్లాడేటంటే అది సమాధానం ఉంది అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, నాట్ రివైజ్డ్ ఎక్స్పెండిచర్. దాంట్లో క్లియర్గా ఉంది మీకు. అది ఎస్టిమేట్స్ మేము చేస్తాం. ఎంచేతంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఇయర్ బిగినింగ్లోనే ఖర్చు పెట్టేశారని అర్థం కాదు అధ్యక్ష. ఇయర్ బిగినింగ్లో ఇప్పుడు 17-18కి మేము బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చాం.
బడ్జెట్ ఎస్టిమేట్ దేనికి ఇస్తామని, ఎంత ఖర్చు అవ్వబోతుంది, 1,56,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుందని ఇస్తాం తప్ప ఖర్చు అయిపోయింది కాబట్టి మీరు బడ్జెట్ పెట్టారన్న రీతిలో మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ తప్ప రివైజ్డ్ ఎక్స్పెండిచర్ కాదు అది అధ్యక్ష. అది అంటే అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, what is your point of order? Yes. ఈరోజు What is your point of order? అధ్యక్ష Yes. ఈరోజు ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం మీద ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చెప్పారు, దాని మీద క్లారిఫికేషన్ మాత్రమే స్కోప్ ఉంది. రేపు ఈ డిబేట్ అంతా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చెప్పినప్పుడు డిస్కస్ చేసే విషయం ఇవాళ దీనికి తీసుకొచ్చి పెట్టడం సరైన విధానం కాదు అనేది నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్. దయచేసి క్లారిఫికేషన్ వరకే పరిమితం కావాల్సిన అవసరం ఉంది. ఇది అగైన్స్ట్ ద రూల్. Okay. Right. అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిన్నది అధ్యక్ష, ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. అసలు సభ ఎలా జరుగుతా ఉంది అన్న దానికి ఇది ఎగ్జాక్ట్, ఇది క్వశ్చన్ నెంబర్, ఇది సెషన్ నెంబర్ 9 అధ్యక్ష. LAQ నెంబర్ 2971 స్టార్ట్ క్వశ్చన్ కు నిన్న మనకు ఇదే సభలో ఇచ్చిన క్వశ్చన్ అధ్యక్ష. క్వశ్చన్ కు ఇన్ రైటింగ్ ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఒకసారి 2014-15కు సంబంధించి ఇదే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు 2014-15 సంబంధించి బడ్జెట్ అలొకేషన్ 2,665. ప్లీజ్ లిసన్. Clarification is different, speech is different. I told in the beginning, go for clarification. No, you are not allowed. You go for clarifications. You are giving speeches. No, it's not allowed. Please. Already reply is given. Reply is given by the Chief Minister. No, nothing like that. You అర్థం చేసుకోవడంలో పొరపాటు. No, you are allowed to speak. But మీరు 63 minutes మాట్లాడారు దీనిపైన. తర్వాత క్లారిఫికేషన్స్ పోవాలి. నో స్పీచెస్ ప్లీజ్, నో స్పీచెస్ ప్లీజ్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు క్లారిఫికేషన్ అడుగుతుంటే మీరు ప్రొలాంగ్డ్ స్పీచెస్ మళ్ళీ రిపీట్ చేస్తే ఎట్లా? నో, అది రివైజ్డ్ ఎస్టిమేటా, బడ్జెట్ ఎస్టిమేటా, అవన్నీ కూడా మీరు స్పెంటా, ఇవన్నీ కూడా మన బడ్జెట్ మీద మాట్లాడుతున్నారు. కానీ గవర్నర్ స్పీచ్ ఈజ్ డిఫరెంట్. దానికి రిప్లై అయిపోయింది. మీరు కొన్ని ఏదన్నా రిప్లై క్లారిఫికేషన్ ఉంటే అడగండి. క్లారిఫికేషన్. You are going into details of the total speech. Please, కూర్చోండి. దయచేసి కూర్చోండి. మీరంతా కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎస్, దయచేసి కూర్చోండి. ఓన్లీ క్లారిఫికేషన్స్ ఆర్ అలౌడ్. ఇదే సభలో అధ్యక్ష, ఇదే సభలో సెషన్ నెంబర్ 9 లో ఇచ్చిన సెషన్ నెంబర్ 9 లో ఇచ్చిన స్టార్ట్ క్వశ్చన్ కు బడ్జెట్ అలొకేషన్ ఒకసారి చూస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2014-15 2,665, రిలీజ్ 2,578, అమౌంట్ ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,242 కోట్లు. అంటే రిలీజ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి తేడా. 2015-16కు సంబంధించి 3,191 కోట్లు బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది 3,135 కోట్లు. మీరు అమౌంట్ ఖర్చు చేసింది ఎంత అంటే 2,573 కోట్లు అని చెప్పి సాక్ష్యాధారాలతో 2014-15 2015-16కు సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా, ఇది సాక్ష్యాధారాలతో 2014-15 2015-16కు సంబంధించిన డేటా కూడా చెప్తా ఉన్నా. మీరు రిలీజ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి తేడా. అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష సూటిగా ఒకటి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు అధ్యక్ష. కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టేశాము, విపరీతమైన ప్రేమ ఉంది అని అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 21వ తారీఖున తీసుకున్న రివ్యూ మీటింగ్ లో ఇదే కాపులకు సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే 338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపులకు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఇవాళ చెప్పాలనంటే మీ బడ్జెట్ డాక్యుమెంట్ లో కనీసం కాపులకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చూపించలేని అద్వారమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాపుల గురించి మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు మంజునాథన్ కమిషన్ మీరు వేశారు. మంజునాథన్ కమిషన్ మీరు ఏదైతే వేశారో ఇదే సభలో మీరు చెప్పిన మాట ఏమిటి? 8 నెలల్లో కమిషన్ రిపోర్ట్ వస్తారని చెప్పి మీరు చెప్పలేదా? ఎందుకంటే ఈ కమిషన్ వేసే ముందు 40 లక్షలు రిలీజ్ చేయండి అని కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 40 లక్షలు రిలీజ్ చేయండి,
మీ కమిషన్ ఖర్చు పెడతామని చెప్తారు 40 లక్షలు కూడా ఇవ్వకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా కార్పొరేషన్ వేశారు, కమిషన్ వేశారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కమిషన్ కూడా అన్ని జిల్లాలు తిరిగింది. రిపోర్ట్ కూడా తొందరలో వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చదవకపోయినా పర్వాలేదు, ఉపాధి నేను ఇస్తాను, నిరుద్యోగ వృత్తి నేను ఇస్తాను అని చెప్పాడు. అధ్యక్ష వాళ్ళు ఇచ్చిందంట 1,75 లక్షల ఇళ్లకు వీళ్ళు ఇవ్వాల్సింది 2,000 రూపాయలు చెప్పున నెలకు 3,500 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వాల్సి వస్తే వీళ్ళు ఇచ్చేది ముష్టేసినట్టు 500 కోట్ల రూపాయలు ఇచ్చి మాట్లాడతారు. అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి endless time cannot be given. Please, no. మీరు క్లారిఫికేషన్ అడగమంటే ఇది చాలా దారుణం అధ్యక్ష, ఉపన్యాసాలు ఎట్లాగండి? చాలా దారుణం. మీరు ఓన్లీ క్లారిఫికేషన్ మీద స్పీచెస్ మాట్లాడితే endless time. We cannot give endless time. Please go back to your seat. No speeches, please. I said clarifications. మీరంత సుదీర్ఘంగా మాట్లాడడానికి టైం చాలదండి. ఎస్ విష్ణుకుమార్ రాజు గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విజన్ చెప్పినప్పుడు వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అది వినటానికి కూడా ఓపిక లేకుండా అధ్యక్ష టోటల్ 139 ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. 139 ఐటమ్స్ ఉంటే ఒక్క ఐటమ్ కూడా కరెక్ట్ కాదు, అన్ని సత్యదూరం అని చెప్పడం అనేది మన ప్రతిపక్షం వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష ఏదైతే అధ్యక్ష మన రెయిన్ గన్స్ 10 కోట్ల రూపాయలే ఖర్చు పెడితే వాళ్ళు చెప్పింది ప్రజలందరికీ తప్పుదావ పట్టించడానికి 103 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి ఇటువంటి దౌర్భాగ్యకరమైన స్టేట్మెంట్స్ ప్రజల్ని అందరినీ కూడా తప్పుదావ పట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు అధ్యక్ష. ఈ హౌస్లో ఒక పద్ధతి లేకుండా రాజకీయం చేయడం కరెక్ట్ గా అధ్యక్ష. రిపోర్టు ఏదైతే ఎన్సీఏ ఈఆర్ ఉందో ఇది మీరు చూసినప్పుడు అధ్యక్ష నేను ముందే చెప్పాను, వాళ్ళు స్టడీ చేసిన పీరియడ్ కూడా మీరు చూస్తే 2012-14 2014 జూన్లో ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు 3 సెక్టర్స్ మాత్రం 2015 చేశారు. దానిపైన కూడా 5 సూచికల్లో మనమే వచ్చాం. వీళ్ళ అవినీతి కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంది. వీళ్ళ వల్ల ప్రపంచం మొత్తం ప్రతిష్ట పోయింది. మొన్న నేను దావోస్కి వెళితే ఒక అతను అడిగాడు, నేను మా ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగుంటారు స్ట్రాంగ్గా ఉంటారంటే మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే మరి యూపీఏ గవర్నమెంట్లో చాలా అవినీతి జరిగింది, మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు. అలాంటి స్టేట్లో ఏ విధంగా అంటున్నారంటే అది గతం, భవిష్యత్తులో జరగదు, అవినీతి రహిత పరిపాలన ఇస్తానని నేను గట్టి హామీ పునాది వేయాల్సి వచ్చింది దేశ. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళు జైలు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చారు దేశ. ఈ రోజు దిగజారిన ప్రతిష్ట మళ్ళా పెంచుకోవడానికి నేను కష్టపడతా ఉంటే బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు దేశ. రెండవ దేశ పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోవాలని ప్రయత్నం చేశానని చాలా స్పష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ రాశారు అధ్యక్ష. ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ that it will be appropriate for the state of Andhra Pradesh
to execute this project, as it is an important project and the state government is keen to complete it at the earliest. The government of India has agreed to the state request for execution of the project by the state government on behalf of the government of India. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకెందుకంత బాధ? ఈ ప్రాజెక్టు కేంద్రంలో 16 ప్రాజెక్టులు ఉన్నాయి. 16 ప్రాజెక్టులు ఏదీ పూర్తి కావడం లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి అవుతామంటే, పోలవరం పూర్తయితే పులిచింతలకు నీళ్లు వస్తాయి, కడపకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే వీళ్ళకి పుట్టుగతులుండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు దిశ. మామూలు రాజకీయ నాయకులైతే పోలవరం రావాలి, మా రాయలసీమ బాగుపడాలి, మాకు పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారని ఆశిస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగవు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాను. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. ఈ 2 ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే మరి దిశ ఈరోజు హార్టికల్చర్ లో వీళ్ళు చెప్పేది దిశ, ఎస్టిమేట్ వేయడానికి ఖర్చు పెట్టిన దానికి రెంట్ కూడా భేదం తెలియని వ్యక్తులండి. ఎస్టిమేట్ లో వాళ్ళు అడిగారు, అది కూడా అడిగింది ఫిబ్రవరి 10వ తారీఖున. ఖర్చు పెట్టింది 11 కోట్ల రూపాయలు. అలాంటప్పుడు దిశ వీళ్ళు వాళ్ళ నాయకుడు చూసి సిగ్గుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకానున్నాం, జైలుకు పోయి వచ్చిన నాయకుడు వెనకానుండి మీరు నన్ను గురించి మాట్లాడతారు అబద్ధాలని. 100 సార్లు చెప్పాను మీకు అబద్ధాలు. అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, ఆ లాంగ్వేజ్ అసత్యం. అసత్యం గురించి మాట్లాడమంటే మీరున్న ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే అలగా జనం మారి తయారయ్యారు. 10 మంది ఇదే మారిగా ఉంటారు. వీళ్ళు రాబోయే రోజులు ఇదే మరి న్యూసెన్స్ వాల్యూ తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా తెలియదు. వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా దివాలా కోరుతున్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష ఎస్పీడీసీఎల్ మాట్లాడారు. ఎస్పీడీసీఎల్ అధ్యక్ష 1500 కోట్ల నష్టం వచ్చింది. దాని మీద వీళ్ళు చేసిన అప్పుకి 350 కోట్ల నష్టం. అప్పు కట్టాం. ఐడిల్ పవర్కి తక్కువ వచ్చింది కాబట్టి 550 కోట్లు ఖర్చు అయింది. అడిషనల్ పవర్ పర్చేస్ కి 600 కోట్లైంది డొమెస్టిక్ ఇవ్వడానికి. 16-17లో లాస్ట్ మీరు చూస్తే 15-16 కంపేర్ చేసుకుంటే 2000 కోట్లు వచ్చింది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పదు, వాస్తవాలు చెప్తాయి. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం. ఈ కేబినెట్ తీసుకొచ్చాం, ఈ ఫైల్ తీసుకొచ్చాం, డిజిటలైజేషన్ నెంబర్ 1 గా ఉన్నాం, ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ 1 గా ఉన్నాం. రైస్ కానీ పెన్షన్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాం. అది చూసిన తర్వాత వీళ్ళకి బెంబేలెత్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సమర్థవంతంగా అమలు చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రెండవ దశ నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. రియల్ టైం గవర్నెన్స్ పెట్టాను, కాల్ సెంటర్ పెట్టాను. ఈ 2 పెట్టే దశ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్క చేసే ఈ నాయకులు నన్ను గురించి విమర్శించే అర్హత లేదు. ఈ రోజు వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఈ రోజు మీరు చూసే దశ ఈ ప్రభుత్వం
అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో నిద్రపోతాం. ఎవరు అవినీతి చేసినా క్షమించే సమస్య లేదు. టెక్నాలజీ ఉపయోగిస్తాం. అవినీతి రహిత రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ముందుకు పోతున్నాం. అందుకనే దిశ మీరు ఒకసారి చూస్తే నేను ఈరోజు ఎవరికైనా ఒక బెనిఫిట్ ఇస్తే ఇల్లు ఇచ్చినా, రేషన్ ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా నేను ఐవీఆర్ఎస్ అడగబోతున్నాను. ప్రతి ఒక్కరిని ఐవీఆర్ఎస్ అడిగిన తర్వాత ఎక్కడైనా అవినీతి జరిగితే అది అధికారం గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 750 మంది సీట్లతో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టాం. అందుకే పాపులారిటీ పెరిగింది కాబట్టి మీకు ప్రకంపనలు ప్రారంభమైనాయి. భయపడిపోతున్నారు. మీరేమి చేసినా మీ వల్ల ఏమి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకో పక్కన దిశ ఈరోజు ఫిగర్స్ కొని చెప్పారు. అన్ని తప్పుడు ఫిగర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రాణహిత సేవల విషయంలో నేను తప్పు చెప్పానని, ఆ రోజు కూడా మీరు చేసిన అవినీతి వల్ల ప్రాణహిత చేవల్ల 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్న ఘనత మీకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వాస్తవం చెప్పాను. ఆ ప్రాజెక్టులోనే మీ నాయకుడు జైలుకు పోయాడు. మీ నాయకుడు ఇష్ట ప్రకారం మాట్లాడే రోజు నేను మొత్తం వాస్తవాలన్నీ సభ దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు మీ పైన యాక్షన్ తీసుకునే అవకాశం వచ్చింది. ఈ రోజు అలాంటి ప్రాజెక్టులు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే ఈ సభలో కోరుతున్నా, ఈ రాష్ట్రానికి ఒక దూరదృష్టితో ఒక తాత్కాలికంగా ఏం చేయాలి, షార్ట్ టర్మ్ లో ఏం చేయాలి, దీర్ఘకాలంలో ఏం చేయాలి అనే ఒక విజన్ ఇచ్చాం. ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. అవినీతి రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. అదే మరి ఎవరైతే ఇలాంటి అడ్డంకులు పడినా రాష్ట్ర అభివృద్ధిలో ఎవరు అడ్డం వచ్చినా అభివృద్ధి జరిగి తీరుతుంది. సహకరించే వాళ్ళ సహకారం తీసుకుంటాం. మంచి ఆలోచనలు ఇస్తే మంచి ఆలోచన తీసుకుంటాం. కావాలని అడ్డుపడితే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఎక్కడా వెనుకాడే సమస్య లేదు. కాబట్టి నేను గవర్నర్ ప్రవేశపెట్టినటువంటి గవర్నర్స్ అడ్రస్ ని పూర్తిగా అందరూ సహకరించవలసిందిగా, ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. The question is that the following motion moved by Sri T. Shravan Kumar is before the House, that an address be presented to the Governor as follows: that the members of Andhra Pradesh Legislative Assembly assembled in the 9th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 6th March 2017. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried. The House meets tomorrow at 9 a.m. The House is adjourned.